గోలగా గడిచిన బాల్యం గుండె నిండిన మధుర జ్ఞాపకమా. ఏళ్ళెన్ని గడిచినా ఎక్కడికెళ్ళినా 7 తరగతి రోజులు ఎన్నటికీ మరువలేమురా. పొద్దున్నే బెల్లు మోగగానే పరుగెత్తిన బడిదారులు, దుమ్ములేచిన మట్టి బాలు, మన నవ్వులే సాక్షులు. పద్మయ్య సారు పలికిన పాఠం జీవితానికి బాటైంది. అంబరా కిటకిట అన్న ఒక్క మాట ఇప్పటికీ చెవుల్లో మోగుతుంది. శ్రీనివాసు సారు రూల్ కరంటే గుండెల్లో గుబులు పుట్టేది. దెబ్బలు తిన్నా ప్రేమతోనే మంచి మనుషులం చేశారురా. యాదయ్య సారు జానపద కథలు ఊరంత కళ్ళ ముందుకొచ్చేవి. స్టేజి నాటకాల్లో మన పాత్రలు చప్పట్లతో మార్మోగేవి. కొంటు సారు కోపం వస్తే గాలి కూడా ఆగిపోయేది. డిక్టేషన్ టైం వచ్చిందంటే అల్లరి గ్యాంగంతా మౌనమయ్యేది. నరసింహ సారు సోషల్ పాఠం దేశమంతా చూపించేది. రూపస్ కుమార్ సారు హిందీ వర్ణం కొత్త లోకం తెరచేది. కొత్తగా వచ్చిన శ్రీనివాస్ సారు గణితం భయం పోగొట్టేది. యాదగిరి సారు సైన్స్ చెప్పగా ప్రపంచమే అర్థమయ్యేది. మల్లేష్ రమేష్ స్వామి నవ్వులు, శ్రీనివాస్ రాంబాబు సరదాలు, గోవర్ధన్ నరసింహ లాలయ్య తోడు, గణేష్ ఆంజనేయులు సందులు, వెంకటరమణ రాజు అడుగులు, సైదులు రెడ్డి సైదులు పరుగులు, అశోక్ లింగ స్వామి బాలకృష్ణ బడి మైదానం మన రాజ్యం. జ్యోతి మమత లలిత నవ్వులు, లాన్యలక్ష్మి మధుర మాటలు, మంగా సరిత కవిత పాటలు, భద్రమ్మ సంతోష స్నేహ బంధాలు, అల్లరి చేస్తే మాస్టారి చూపులు, పట్టుబడితే బెంచి మీద శిక్షలు, ఇప్పుడు తలుచుకుంటే నవ్వుల జల్లు. అవే మన జీవితానికి వెలుగులు. తుమ్మలగూడెం బోర్డు పరీక్ష, సైకిళ్లపై వెళ్ళిన ప్రయాణం, ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికి ఇంటి చేరిక, చెమటోర్జి రాసిన జవాబులు, స్నేహమే మనకు ధైర్యం. ఆ రోజుల్లో చిన్న
కష్టం ఈ రోజుల్లో గొప్ప జ్ఞాపకం. మనం మాజరం వరం మాజరం వరం మాజరం మాజరం. నటింటిని 66 వచ్చింది, మళ్ళీ మనల్ని ఒక్కటిగా చేసింది. పిల్లలమైన మనసులు, పెద్దవాళ్ళమైన శరీరాలు, కాలం మారినా స్నేహం మాత్రం మారలేదురా. గొల్నేపల్లి బడి మట్టిడుం గురువుల ఆశీర్వాదమే మన బలం. స్వర్గస్థులైన గురువులకు శిరసు వంచి నమస్కారం. మనందరం కలిసే ఉంటామనే అదే మన జీవిత ప్రాణానం. చివరి పల్లి పేరు వినగానే గుండె దడదడలాడుతుందిరా. 7 తరగతి స్నేహం అంటే యుగ యుగాల బంధమురా. గురువుల మాటలు, మిత్రుల నవ్వులు మన జీవితానికి నిజమైన సంపదరా.